పుంసత్వం అనేది మగవాళ్ళలో ఉండేటి ఆ సామర్థ్యం, సెక్స్ సామర్థ్యం, దాన్ని కాపాడుకోవడం. ఇలా పుంసత్వాన్ని కాపాడుకోవడం అంటే మన శరీరంలో అంటే ఆ ఫీల్ గుడ్ హార్మోన్స్ అన్నిటిని యాక్టివ్గా ఉంచాలి. మనిషి ఆ ఫీల్ గుడ్ హార్మోన్స్, వాటినే లవ్ హార్మోన్స్ అంటాం, ప్లెజరబుల్ హార్మోన్స్ అంటాం. మెయిన్గా మాత్రం లవ్ హార్మోన్స్ ఆర్ ఫీల్ గుడ్ హార్మోన్స్ అన్నీ అవేంటి డోపమిన్, ఆక్సిటోసిన్, సెరోటోనిన్, తర్వాత ఏమో ఎండార్ఫిన్స్, అలా కాకుండా మామూలుగా టెస్టోస్టెరోన్, ఇవన్నీ కూడా హార్మోన్. ఎవరైతే యాక్టివ్గా ఉంటారో, ఎవరైతే ఫిజికల్లీ మెంటల్లీ డైనమిక్గా ఉంటారో, యాక్టివ్గా ఉంటారో, వాడు సెక్స్ పుంసత్వం బాగుంటుంది. అంచేత మానసికంగా కూడా హుషారుగా ఉండాలి. దీనికి కావాల్సిన మెయిన్ సూత్రాలు ఏంటి? ఒకటేంటే ఫస్ట్ థింగ్ అంటే మంచి ఆహారం, పౌష్టికాహారం కావాలి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. అంచేత ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి, పాలు తాగాలి, కోడిగుడ్లను తీసుకోవాలి, మంచి ఆహారం తీసుకోవాలి. ఎప్పుడు మంచి ఆహారం, ఫస్ట్ థింగ్ ఆహారం. ఆహారం తర్వాత నెక్స్ట్ ఏంటంటే వ్యాయామం. తప్పకుండా వాకింగ్ ఏం చేయాలి, జాగింగ్ అయినా చేయాలి, స్విమ్మింగ్ అయినా చేయాలి, సైక్లింగ్ అయినా చేయాలి, ఏదో చేయాలి. వ్యాయామం మాత్రం తప్పకుండా కావాల్సిందే, తప్పకుండా కావాలి. పుంసత్వాన్ని కాపాడుకోవాలి. మరి కాపాడుకోవాలంటే ఎప్పుడైతే వ్యాయామం చేస్తారో, వ్యాయామం చేస్తే మన శరీరంలో ఉన్న గ్రంథులు అక్కడ టెస్టిస్టోన్ అనేది బాగుంటుంది. అలాగే డోపమిన్ రిలీజ్ అవుతుంది, ఎక్సెసివ్ రిలీజ్ అవుతుంది. డోపమిన్ ఇస్ వెరీ వెరీ ఎసెన్షియల్ టు మూడ్ ఎలివేటర్, మనిషిని డైనమిక్గా వస్తుంది. అలాగే ఆక్సిటోసిన్, ఇవన్నీ కూడా బాగా వస్తాయి. అంచేత డోపమిన్. రెండోది, మూడోది అక్కడ నిద్ర కావాలి. కనీసం 8 hours స్లీప్ కావాలి. నిద్ర 8 గంటలు నిద్రపోతే ప్రశాంతంగా నిద్రపోవాలి. నిద్రపోయినట్లయితే సిస్టమ్ అంతా ఎక్సలెంట్గా ఉంటుంది. ఎవరిది 8 గంటలు నిద్రపోయి లేస్తారో మనసు ప్రశాంతంగా ఉన్న మనసులో రసాయనిక చర్యలన్నీ చక్కగా దొరుకుతాయి. అది గుర్తించాలి. మన పుంసత్వం అనేది అంతా ఏంటి? వండర్ఫుల్ కెమికల్ రియాక్షన్. అంచేత మనసు ప్రశాంతంగా నిద్ర కావాలి. తర్వాత మానసిక ప్రశాంతంగా చీకు, చింత, దిగులు ఇవన్నీ అనుకోండి ఉంటే పుంసత్వం ఉండదు. మనిషి ఆల్వేస్ కీప్ హ్యాపీ మూడ్, జోవియల్గా ఉండండి. లేనిపోయిన పాజిటివ్ థింకింగ్, ఎప్పుడు పాజిటివ్ ఎమోషన్స్ కావాలి, పాజిటివ్ థింకింగ్ కావాలి. అంతే నెగిటివ్ ఎమోషన్, నెగిటివ్ ఎమోషన్ ఈర్ష, ద్వేషం, అసూయ, ఇతని మీద జెలసీ, ఇవన్నాయే, ఇవన్నీ నెగిటివ్ ఎమోషన్స్. నెగిటివ్ ఎమోషన్స్ ఉన్నవాడికి తప్పకుండా వాడు సెక్స్ డౌన్ అయ్యి ఉంటుంది, పుంసత్వం ఉండదు. ఎవడైతే మంచి ప్రేమ, ఆప్యాయత, అనురాగం, స్నేహం, ఇవన్నీ ఉంటే సహకారం, ఇవన్నీ ఉంటే ఎవరికి ఉంటాయో వాళ్ళల్లో చక్కగా మా శరీరంలో రసాయన తీర్చాలి. అంటే పాజిటివ్ అప్రోచ్, పాజిటివ్ థింకింగ్ కావాలి. ఆ రంగం ఉన్నట్లయితే మనిషిలో పుంసత్వం చక్కగా ఉంటుంది. ఎక్కడ వాడు 70 వచ్చినా, 80 వచ్చినా, 90 వచ్చినా సరే వాడు నవయవన యువకుడిలాగానే ఉంటాడు. అంచేత ఈ రంగం ఆరోగ్య సూత్రాలు పాటిస్తే పుంసత్వం పదిలంగా ఉంటుంది. అంచేత ప్రతి ఒక్కళ్ళు నేను ఎప్పటికీ చక్కగా యంగ్గా ఉండాలి, నేను ఎప్పటికీ సెక్స్లో చక్కగా సామర్థ్యం కలిగి ఉండాలి అనుకుంటే అలాంటి వాళ్ళు బీపీలు తొందరగా రావు, షుగర్లు రావు, వచ్చినా ఎక్కువగా ఉండవు. బీపీలు వచ్చినా, షుగర్లు వచ్చినా, ఇంకోటి వచ్చినా అవన్నీ కూడా తీరి కంట్రోల్లో ఉంటాయి. అలా కాకుండా ఓ కంగారు, గాబరా, భయం, దిగులు ఏవో పెట్టుకుని ఉంటే ఇవన్నీ కూడా పెరిగిపోతాయి. యాంగ్జైటీ వల్ల పెరిగిపోతాయి. ఏం లేకుండా మానసిక ప్రశాంతంగా ఉంటే అంత హాయిగా ఉంటుంది. అంచేది ఈ చెప్పిన సూత్రాలని పాటిస్తే పుంసత్వం పదిలంగా ఉంటుంది. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.